మన సాహిత్య తేజానికి స్వాగతం. ఈరోజు మనం ఒక పదాన్ని గురించి విశ్లేషించుకుందాం. పాకం. పాకం అంటే వంటకం అని అర్థం. పాకం అనే శబ్దం అలంకార శాస్త్రంలో కూడా వ్యవహారంలో ఉంది. పద్య శైలిని గురించి అలంకారికులు ద్రాక్షాపాకం, కదలీపాకం, నారికేళ పాకం అని విభజించారు. ద్రాక్షాపాకం అంటే మనం ఒక పద్యం చదవగానే తేలికగా ద్రాక్ష పండు తిన్నట్లుగా మనం ఆస్వాదించడాన్ని ద్రాక్షాపాకం అంటారు. కదలి అంటే అరటి పండు అని అర్థం. ఒక రచనను చదివిన తర్వాత ఆలోచించినట్లయితే అర్థమైతే దాన్ని కదలీపాకం అని అంటారు. ఇక మూడవది నారికేళ పాకం. నారికేళ అంటే కొబ్బరికాయ దాన్ని పగలగొట్టాలి, ఆ తర్వాత మనం దాన్ని తినగలం. పద్యశైలి కూడా అలా ఉంటుంది అని. ఇది సాహిత్య పాకాన్ని గురించి. ఇక వంటింటి పాకం, వంట వండేవాణ్ణి పాచకుడు అని అంటారు. వంటలు చేయడంలో కూడా మనకు పురాణాల ప్రకారం నలభీమ పాకం అని అంటారు. నలుడు భీముడు వాళ్ళు వంట చేసింది కొంతకాలం అయినా కూడా చాలా అద్భుతంగా వంటలు చేయడం వల్ల వాళ్లకు వంటలు చేయడంలో చాలా సిద్ధాస్తులయ్యారు. మనం వంటకాన్ని సంబంధించి సాహిత్యానికి సంబంధించినది, అది మానసిక ఆనందాన్ని కలిగించేది ఆ పాకం. ఈ వంటింటి పాకం అనేది మనకు జిహ్వానందాన్ని కలిగించేది.